హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మాస్ లిటిల్ నెస్ట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. నా ఛానల్‌లో 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. ఇది నాకు ఒక చిన్న మైల్‌స్టోనే. కానీ చాలా చాలా పెద్ద హ్యాపీనెస్ ఇచ్చింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 వీక్స్ అయింది ఎగ్జాక్ట్‌లీ 100 సబ్స్క్రైబర్స్ రావడానికి. అండ్ స్టార్టింగ్‌లో అయితే అసలు చాలా రీసెర్చ్ చేసి, టైమ్ స్పెండ్ చేసి, చాలా హోమ్ వర్క్ చేసి, నాకు ఇష్టమున్న కంటెంట్‌తో స్టార్ట్ చేశాను వీడియోస్. ఫస్ట్ 4, 5 వీడియోస్‌లో ఒక్క సబ్స్క్రైబర్ కూడా రాలేదు. హానెస్ట్‌లీ నాకు కొంచెం డౌటొచ్చింది. నా వీడియోస్ అసలు చూస్తారా? లేదా? అని. బట్ స్లోలీ మీకు నా కంటెంట్ నచ్చడం స్టార్ట్ అయింది. అండ్ టుడే వి ఆర్ 100+ మెంబర్స్ ఇన్ ఆర్ స్మాల్ ఫ్యామిలీ. అండ్ నా కరెంట్ కంటెంట్ గురించి చెప్పాలి అంటే ప్రెజెంట్‌లీ నేను మోస్ట్‌లీ కనకధార స్తోత్రం గురించి వీడియోస్ చేస్తున్నాను. లైక్ కనకధార స్తోత్రం ఎలా చదవాలి? మీనింగ్ ఏంటి? అసలు స్టోరీ ఏంటి? ఇలాంటి టాపిక్స్‌ని షేర్ చేస్తున్నాను. మీకు ఈ కంటెంట్ ఇంతగా కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఇంకా చాలా చాలా వీడియోస్ తీయాలి. చాలా చాలా థాట్స్ ఉన్నాయి మైండ్‌లో. సో, కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. పవర్‌ఫుల్ హనుమాన్ చాలీసా గురించి చెప్పబోతున్నాను. కనకధార అర్థం నడుస్తోంది కదా ప్రస్తుతానికి. దాని తర్వాత ఇంకా మీలో ఎంతమందికి దక్షిణామూర్తి స్తోత్రం గురించి తెలుసు? ఎందుకు చదవాలి? ఏంటి అని మనం ఫ్యూచర్‌లో దక్షిణామూర్తి స్తోత్రం గురించి కూడా తెలుసుకోబోతున్నాం. అండ్ మా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి. సో, అని ఎందుకన్నానంటే నాది ఇంకా మా హస్బెండ్‌ది. సో, ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం దీని మీద. అతి తొందరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఈ వీడియోస్ తీయడం వెనుక నా ఎయిమ్ ఏంటి అంటే మన శ్లోకాలు, మన స్తోత్రాలు, మన కథలు జస్ట్ మన వరకే కాకుండా మన పిల్లలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ కంటెంట్‌తో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మన కల్చర్, మన సాంప్రదాయం ఇవన్నీ మన పిల్లలకు ఫ్యూచర్ జనరేషన్స్‌కి రీచ్ అవ్వాలి అని నా కోరిక. మీరు హ్యాపీగా నేను చేస్తున్న ఈ వీడియోస్ మీ పిల్లలతో కూర్చొని వినొచ్చు, చదవచ్చు. నాకు 3 ఇయర్స్ ఓల్డ్ బాబున్నాడు. రోజు కనకధార పారాయణం చేస్తున్నప్పుడు నా ఒళ్ళో వచ్చి కూర్చొని వింటూ ఉంటాడు. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. రోజు మా కన్నయ్య నేను చెప్పే శ్లోకాలు వింటూ వింటూ ఒకరోజు సడన్‌గా తప్పులు లేకుండా లైన్‌గా 4 శ్లోకాలు చెప్పాడు. సో, పిల్లలు ఈ ఏజ్‌లో అలా ఉంటారు. మనం చెప్పేవి, మనం చేసేవి అన్నీ గమనిస్తూ ఉంటారు. సో, ఇలాగే అట్‌లీస్ట్ నా నుంచి ఇంకో 10 మందైనా నేర్చుకొని పాడాలి, మన సంస్కృతి ముందుకు వెళ్ళాలి అని నా ఉద్దేశం. సో, నా నుంచి, నా ఛానల్ నుంచి ఇదొక చిన్న ట్రై. ఒక స్మాల్ కాంట్రిబ్యూషన్ టు ప్రొటెక్ట్ అండ్ పాస్ ఆన్ అవర్ ట్రెడిషన్. స్పిరిచువల్ కంటెంట్‌తో పాటు నేను పర్సనల్‌గా యూఎస్‌లో నా లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్, మా లైఫ్ స్టైల్, కొన్ని పర్సనల్ రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను. సో, మన ఛానల్‌లో మిక్స్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్సెస్ అండ్ పాజిటివిటీ ఉంటుంది. సో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. Your support is my biggest motivation. Please continue to support, share and encourage. Let's grow together and spread positivity. Once again, thank you so much.